కురుస్తాయి. హైదరాబాద్ లో వరదలు తలపించే అవకాశం ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయని కూడా చూస్తా ఉన్నాం. ఇప్పటికీ చిరుజల్లులు పడుతున్నాయి. తెలంగాణలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి జిల్లాలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగం ఈదురుగాలతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక వర్షాభావ ప్రభావం మహబూబ్ నగర్ కి సంబంధించి ఏ విధంగా ఉంది, దాంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, గుడ్ మార్నింగ్ ఆనంద్. మనం చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయని చెప్పవచ్చు. అదే ప్రభావంతో ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 5 జిల్లాలు మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి, ఈ 5 జిల్లాలు 14 నియోజకవర్గాలలో అయితే మోసాదు వర్షం పడుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా వాగులు, వంకలు పొంగి పొందిస్తున్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టు ఏదైతే 5 గేట్లు ఎత్తి దిగువకు కృష్ణ అలాగే శ్రీశైలంకు నీరు వదులుతున్నారు. అంతేకాకుండా గత 2 రోజుల నుంచి సెలవులు, పాఠశాలలు కూడా సెలవులు ఇచ్చారు. ఏదైతే జోగులాంబ, గద్వాల విషయానికి వెళ్తే అక్కడ నడిగడ్డ ప్రాంతం, అక్కడ ఇండ్లు కూడా చౌడు ఇల్లు ఉండడం వల్ల ఇండ్లు కూలి మనం చూసాం. మొన్న నాగర్ జిల్లాలో కూడా ఇండ్లు కూలి దగ్గర తల్లి కూతుర్లు కూడా చనిపోవడం చూసాము. అదే అధికారులు కూడా జిల్లా కలెక్టర్లు అలాగే ఎస్పీలు కూడా ఎంతో అవసరం పడితే బయటికి వెళ్ళాలి, లేదంటే ఇంట్లోనే ఉండాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఆనంద్, మరి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారు, దాంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఏ విధమైనటువంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, అక్కడ ఏ విధమైనటువంటి భద్రతతో కూడినటువంటి ఏర్పాటు చేశారు? మనం చూసినట్లయితే ఆనంద్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మోస్తారుగా వర్షాలు ఉన్నాయి. ఎవరైనా అవసరం ఉంటేనే, అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి. అంతేకాకుండా జూరాల ప్రాజెక్టు దగ్గరలో ఉన్న మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని అధికారులు సూచించారు. అంతేకాకుండా నడిగడ్డ ప్రాంతం, జోగులాంబ, గద్వాల జిల్లా నడిగడ్డ ప్రాంతం కాబట్టి అక్కడ కొంచెం వ్యక్తులు ఎంతో మనం చూసాము. చౌరు ఇల్లు కూలి కూడా ఎంతో మంది చనిపోయారు. అక్కడ ఎంత అవసరం ఉంటే కానీ బయటికి రాకూడదని చెప్పి అధికారులు అంటున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ రహీం.